అందరికీ నమస్కారం ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. చిన్నప్పుడల్లా కష్టపడి చదువుకోవాలి, కొంచెం పెద్దగా అయితే కష్టపడి జాబ్ చేయాలి, ఆ తర్వాత అన్నీ కష్టపడే చేయాలి. ఎంత కష్టపడాలి, ఎంత సంపాదించాలి, ఏం చెయ్యాలన్నా ఖచ్చితంగా మన ఆరోగ్యం మనకి సహకరించే విధంగా ఉండాలి. అంటే మనం ఆరోగ్యంగా ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా ఉంటేనే ఎలాంటి కష్టమైనా పడగలం. మరి మీరు ఆరోగ్యంగా ఉండటానికి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో బోలెడన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఎవరికి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఎలాంటి అద్భుతమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేయబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి. అసలు ఈరోజు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. చూసావా, కలర్స్ కూడా మన ఫేస్ పైన అలాంటి ఇంపాక్ట్ ఉంటాయి, అందుకనే కలర్ఫుల్ ఫుడ్ తినాలని చెప్పేది. బా చూసారా మేడం ని డ్రెస్కి అలా ఫుడ్కి లింక్ పెట్టేసి మరీ చెప్పేశారు. ఎనీవే స్టార్ట్ చేసేద్దామమ్మా. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడంతో పాటుగా మన శరీరానికి కావాల్సినటువంటి ఫైబర్ కంటెంట్ అందించే విధంగా ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో కొలెస్ట్రాల్ని తగ్గించి ఫైబర్ కంటెంట్ని అందించే విధంగా. ఏంటది? అదే గోరుచిక్కుడు కారం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. గోరుచిక్కుడుకాయ కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు, టమాటా గుజ్జు, మిరియాలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి అంటూ జాగ్రత్తగా చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం గోరుచిక్కుడుకాయలను తీసుకొని చక్కగా మనం దాన్ని ఉడికించుకోవాలన్నమాట. ఓకే సరే, అయితే ఆ స్టవ్ మీద ఉడకబెట్టేసుకుని ఈ స్టవ్ మీద ఉడకబెట్టేద్దాం. ఈ స్టవ్ మీద పెడదామా? ఇప్పుడు మనం తగినన్ని నీళ్లు పోసేసుకుందాం ముందర. గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవడానికి చాలా మంది ఉడకబెట్టుకోకుండా కూడా చేసేసుకుంటారు. మేము చేసే ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఒక పెద్ద కప్పులో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాం. సో ముఖ్యంగా చాలా మంది గోరుచిక్కుడుకాయని తినాలంటే కూడా ఇష్టపడరు, దానివల్ల వాళ్ళకి చాలా ఫైబర్ కంటెంట్ లాస్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి గోరుచిక్కుడుకాయలు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో దాని చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయటువంటి ఔషధ విలువలు అంతకంటే ఉన్నాయి. అందుకనే మనం ఇలా తయారు చేసుకున్నట్లయితే, మనం ఇప్పుడు చూపించే విధంగా తయారు చేసుకున్నట్లయితే రుచితో పాటు మనకు ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. ఏం చేద్దాం? ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటి అన్నింటినీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఓకే, అయితే స్టవ్ వెలిగించేస్తాను. ఇంకొక ప్యాన్ కూడా పెట్టేసుకుందాము. ఓకే, సో ఇక్కడ మనం పాన్ పెట్టేసుకుందాము. ఇక్కడ మనము కారం అంటే గోరుచిక్కుడు కారం అని అంటున్నాం కాబట్టి కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ కూడా వేసుకొని కొంచెం మసాలా దట్టించే విధంగా ఉంటాయి. సో ఫస్ట్ అయితే పల్లీలతో స్టార్ట్ చేద్దాము. ఇది మొత్తం వేసైనా పల్లీలు మొత్తము మనకు ఒక కప్పు, ఆల్మోస్ట్ ఒక కప్పుకు కొంచెం తక్కువ పల్లీలు మనం తీసుకున్నాము. ఈ పల్లీలు కూడా వేసుకుంటున్నాయి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందాము. ఓకే, దాంతోపాటే ఈ ధనియాలు మొత్తం వేసేయమంటారా? ఇవన్నీ కూడా చిన్న కప్పు వేసుకున్నాం. అంటే ఒక మనం తీసుకున్న పెద్ద కప్పులోంచి అన్ని పావు అనమాట. సో పావు కప్పు ధనియాలు, మీకు అలా చెప్పాలంటే. సో ధనియాలలో సహము మిరియాలు, అలాగే జీలకర్ర కూడా మొత్తం వేసేయమంటారా? సో సేమ్ మిరియాలు అంతే తీసుకున్నాము, మనం జీలకర్ర కూడా అంతే తీసుకుంటున్నాము. అలాగే శనగపప్పు. సో శనగపప్పు కూడా ఒక చిన్న కప్పుతో ఒక ఫుల్గా తీసుకుంటున్నాం అనమాట. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఏమంటారు ఇప్పుడు వేసేయండి. కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఏదైతే చూపిస్తున్నామంటే చాలా మందికి ఇలాగ పొడి తయారు చేసుకోవడం కూడా రాదు, ఎలాగా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైం కుకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరూ హెల్దీ కుకింగ్ అంటే ఆరోగ్యంగా కుక్ చేయడం ఇప్పటి నుంచి నేర్చుకున్నట్లయితే వాళ్ళు రిమైనింగ్ లైఫ్ అంతా కూడా హెల్దీగా ఉంటుంది. ఎస్, సో ఇక్కడ చూసారు కదా, ఇది కూడా వేగిపోయింది. కొబ్బరి పొడి ఇప్పుడు వేసేయమంటారా? తర్వాత కొబ్బరి పొడి కూడా ఉంది వేసిన. మనం ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్నాం. ఓకే, మొత్తం వేస్తున్నాను ఎందుకంటే కారం అన్నాం కాబట్టి. సో తొడుములన్నీ తీసేసుకొని వేస్తున్నాను. సో వేసి ఒక్కసారి దీన్ని కూడా వేగించేసుకుందాము.
సో దీనిలో మనకి ధనియాలేమో మనకు చలవ చేస్తుంది, మిరియాలు మనకి కొంచెం ఏదైనా కఫం అడ్డుగా ఉంటే అది కరిగించడానికి వీలుగా ఉంటుంది, శనగపప్పు ఏమో మనకి కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది, పల్లీలు మనకి ప్రోటీన్ సప్లిమెంట్గా ఉంటుంది. సో అన్ని విధాలుగా మనకి మొత్తం కాంపోజిషన్ చాలా న్యూట్రిటివ్ ఎనర్జీ ఇస్తుందని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు కొబ్బరి తురుము వేసేనా? వేసాం. సో ఇక్కడ మేము ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాము, ఇది ఎండు కొబ్బరి, కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు పైన, లేకపోతే ఇదే మంచిది బెస్ట్, ఎలా అయినా పర్వాలేదు కదా. ఓకే, ఇక్కడైతే జస్ట్ మేము కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని కూడా లైట్గా వేగించేసుకుంటున్నాము. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఈ మిశ్రమం మనకి కొద్దిగా చల్లారాలి కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేయాలన్నా. ఓకే, సో చూసారు కదా ఇప్పుడు మనం వేగించుకున్నాము, ఇవన్నీ కూడా కొద్దిగా చల్లారాలి. అట్ ద సేమ్ టైం ఈ లోపల అవి కూడా ఉడకాలి కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఏవైతే వేగించుకున్నామో అవి చల్లగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా ఉంది చూసారా, చక్కగా ఫైన్ పౌడర్గా అయింది. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా కూర చేసినప్పుడు కూడా ఈ పౌడర్ని వేసేసుకోవచ్చు. ఓకే ఓకే, సో అయితే ఇప్పుడు ఆ పౌడర్ని అలా అటు పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇంకొక స్టవ్ వెలిగించేసేద్దాము. నూనె తగినంత నూనె వేసుకుంటున్నాం, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాం, సరిపోతుందా? 2 స్పూన్స్ నూనె వేసేసుకుందాము. దీంట్లో మనం పోపు ఏమో అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో డైరెక్ట్ పొడి లాగా వేసుకున్నాం కాబట్టి మనం అందుకనే పోపు వేసుకోవట్లేదు. ఇక్కడ టమాటా ప్యూరీ ఏంటంటే ఎన్ని టమాటాలు, ఒక 3-4, ఒక 2 సరిపోతాయి. 2 టమాటాలు, ఒక 2 టమాటాస్ తీసుకొని ఇలాగ పేస్ట్ లాగా చేసుకున్నాము. సో ఈ టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకుందాం. అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. అండ్ ఉప్పు కూడా ఇప్పుడే వేసేద్దామా? ఉప్పు తగినంత, మొత్తం కూరకి తగినంత కూడా వేసేసుకుంటున్నాము. కరివేపాకు కూడా పోపులు అలాగా. సో చూసారు కదా, ఇలా ఉప్పు వేసుకుంటే ఏంటంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మేము స్టార్టింగే ఉప్పు వేసేసుకున్నాం అనమాట. ఇది కొద్దిగా మగ్గనిద్దాము. సో ఇలాగా అంటే ఇప్పుడు డైజెషన్ అవ్వాలంటే ఫైబర్ తినాలి అని అంటూ ఉంటారు. ఫైబర్ ఎక్కువగా కూడా తీసేసుకుంటూ ఉంటారు, ఫైబర్ తింటే అరుగుతుంది, త్వరగా డైజెస్ట్ అవుతుందని. అది పర్సన్ అసలు రోజుకి ఎంత తీసుకోవచ్చు అంటారో కూడా కొంచెం వివరంగా చెప్పండి. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే చిక్కుడుకాయనే అనుకోండి, 1 కప్పు చిక్కుడుకాయ కూడా కారం మనం తీసుకున్నట్లయితే మనకి రోజుకి కావాల్సినటువంటి ఫైబర్ మనకు దాంట్లో అందుతుంది అనమాట. అలానే మనం ఇలాంటి పీచు పదార్థాలు బీన్స్ కూడా ఉంటాయి చూసారా, బీన్స్ అలాంటి 1 కప్పు ఏదైనా 1 కప్ ఒక డేలో తీసుకున్నట్లయితే మనకి రోజుకి సరిపడా ఫైబర్ మనకు అందిపోతుంది. సో ఇక్కడైతే మన ఈ టమాటో ప్యూరీ కొద్దిగా ఉడికింది కదా. సో ఇప్పుడు మనం చిక్కుడుకాయలు అన్నీ కూడా చక్కగా కూడా ఉడికిపోయినాయి కదా. సో ఈ చిక్కుడుకాయలను మంచిగా మనం ఆ మిశ్రమంలో కలిపేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇట్లా వాటర్ అంతా తీసేసి మనం చిక్కుడుకాయలను దీనిలో వేసేద్దాం. ఓకే, టమాటా ప్యూరీలో వేసేసుకుంటే టమాటా ప్యూరీ కూడా మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఆ కాంబినేషన్ టమాటా చిక్కుడుకాయ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మేబీ ఇప్పటివరకు టమాటా చిక్కుడుకాయ కలిపి ముక్కలుగా అలా వేసేసుకొని ఉంటారు, ఇలా వేసుకుని ట్రై చేయండి, భలేగా ఉంటుంది టేస్ట్. కొలెస్ట్రాల్ అంటే లావుగా ఉన్న వాళ్ళే కొలెస్ట్రాల్ వస్తుందా, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా? సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ రావచ్చు. సో ఎగ్జాక్ట్లీ అది చాలా మంది ఏంటంటే లావుగా ఉంటేనే కొలెస్ట్రాల్ వస్తుందని మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిపోతారు, కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ అని. యాక్చువల్గా కొలెస్ట్రాల్ మనకి బయట కనిపించదు, అది కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ వల్ల మనకి రక్తనాళాలలో ఏదైతే బ్లాక్స్ ఏర్పడతాయో అది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనమాట. అందుకనే మనకి గుండె జబ్బుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒకటి కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి టాబ్లెట్ ఖచ్చితంగా ఇస్తారు మనకి. సో అవి మనం న్యాచురల్గా ఇలా ఫుడ్ ద్వారా తీసుకున్నట్లయితే దాని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి, న్యాచురల్గానే ఉంటాయి. ఓకే, అందుకే అలా ఎవరికైనా కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మేము పొడి కూడా వేసేసుకున్నాం. పొడి కూడా వేసేసుకున్నాం. మొత్తం వేసేనా కొద్దిగా మనకి ఎంతైతే మనం చిక్కుడుకాయలు తీసుకున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా మనం పౌడర్ వేసేసుకోవాలి. ఓకే,
సో ఈ పౌడర్ ఎన్ని రోజులు ఒక 1 month నిల్వ ఉంటుంది కదా? ఒక 1 week 10 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం యూస్ చేసే ప్రాసెస్ని బట్టి. అంటే మనం మంచిగా స్టోర్ చేసుకుంటే గ్లాస్ జార్లో మనకి అట్లీస్ట్ 10-15 days ఈజీగా ఉంటుంది. వేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా తీసుకున్నాము. మనకు మేడం చెప్పినట్టుగా ప్రోటీన్స్ అన్నీ అందే విధంగా తీసుకున్నాము. మంచిగా చూసారు కదా, కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. భలే ఉంది కదా మ్యామ్, చూస్తుంటేనే అసలు నోరూరిపోతుంది కదా. ఇది ముఖ్యంగా చపాతీలో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తుందని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగో మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనం డిస్కస్ చేసుకున్నట్టుగా. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తూ అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్, అంటే రోజుకి సరిపడా మనకి ఎంత ఫైబర్ అయితే మన శరీరానికి కావాల్సినో అదంతా కూడా మనకు అందించేటువంటి గోరుచిక్కుడుకాయ కారం రెడీగా ఉంది. చూసారు కదా, గోరుచిక్కుడుకాయ కారం కొలెస్ట్రాల్ని అంటే కంట్రోల్లో ఉంచేటట్టుగా చేస్తుంది. అట్ ది సేమ్ టైం మేడం చెప్పినట్టుగా వాటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయం చెప్పారు కాబట్టి ఫాలో అయిపోండి. మరి ఇంత ఆరోగ్యాన్ని అందించే ఈ గోరుచిక్కుడుకాయ కారం ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చేసేస్తాను. భలే ఉంది, చాలా అంటే చాలా ఎగ్జాక్ట్గా నా కారానికి అయితే మ్యాచ్ అయిపోయింది అబ్బా. నేను అదే అందాం అనుకున్నాను. సో స్పైసీగా యమా రుచిగా ఉంది. మరి ఇలా తయారు చేస్తే ఎవరైనా సరే తినకుండా అందరూ తినేస్తారు ఇష్టంగా. దాంతోపాటుగా మనకి ఎన్నో ఆరోగ్యాన్ని ఇచ్చే బెనిఫిట్స్ కూడా లభించేస్తాయి. మరి ఇంత రుచిని ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించే గోరుచిక్కుడుకాయ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోరుచిక్కుడుకాయ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు, టమాటా గుజ్జు, మిరియాలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు. గోరుచిక్కుడుకాయ కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్లు పోసి కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను వేసి ఉడికించుకోవాలి. మరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు ధనియాలు, కొన్ని మిరియాలు, జీలకర్ర, 1 కప్పు శనగపప్పు వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక టమాటా గుజ్జు, 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయలను కూడా తీసి ఉడుకుతున్న టమాటా గుజ్జులో వేసి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న కారం మిశ్రమము వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే హై కొలెస్ట్రాల్ను తగ్గించి శరీరానికి ఫైబర్ని అందించే గోరుచిక్కుడుకాయ కారం రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనకి వాంతులు రావడం, వికారంగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటన్నింటిని నివారించడానికి, మంచిగా హాయిగా జర్నీ చేయడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. రోజు దొరికేటువంటి పోక చెక్క ఉంటుంది కదా, దానిని చక్కగా పొడిలాగా చేసుకొని 1 టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గ్లాస్లో, అంటే కొంచెం వాటర్ మిక్స్ చేసైనా తాగొచ్చు, లేకపోతే అలానే ఒకవేళ తినగలిగినట్లయితే తింటే మనకి విరోచనాలు, వాంతులు రాకుండా, వికారం కలగకుండా మనకి నోరు కూడా ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలానే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడతారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సజీవలి. సో మ్యామ్, ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు?
సో జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళందరికీ కూడా అంటే సీజన్ మార్పు వచ్చినప్పుడు మనకి ఏవైతే సీజనల్ ఫ్లూ లాగా వస్తుంటుందో వాటన్నింటిని నివారించడానికి సీజన్ అయిపోయే కంటే బిఫోరే మనం ఇలాంటి ఒక తయారు చేసే మంచి సంజీవిని యూస్ చేసినట్లయితే దగ్గు జలుబు ఇంకా ఫీవర్స్ని కూడా తగ్గించవచ్చు. ఓకే, ఏంటిది మ్యామ్ అది? అదే కర్పూర వటి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కర్పూర వట్టి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చ కర్పూరం, జీలకర్ర, యాలకుల పొడి, సైంధవ లవణం, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలేంటో జాగ్రత్తగా చూసేయండి. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాము. సో కానీ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనం కల్వంలో వేసుకొని మంచిగా దంచేసుకుంటాం, పౌడర్ లాగా చేసేసుకున్నాం. ఓకే, ఫస్ట్ మనం పచ్చకర్పూరం తీసుకుంటాం. ఈక్వల్గా తీసుకున్నాం. పచ్చకర్పూరం తీసుకున్నాం, దీనిని మనం కల్వంలో వేసేస్తాం. ఓకే, అలానే జీలకర్ర అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాము. సైంధవ లవణం మాత్రం కొంచెమే తీసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ అట్లా తీసుకుందాం. ఓకే, ఇలాచీ పౌడర్ కూడా మొత్తం వేసేసుకోవచ్చు. సైంధవ లవణం మనం ఇంత క్వాంటిటీ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పౌడర్ లాగా చేసేసుకున్నాం. అది కళ్ళలోనే దంచడం ఎందుకంటే మన కర్పూరం ఇవన్నీ కూడా దీంతో రాయితోటి దాని యొక్క ఎక్స్పోజర్ అయితే దాని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా తయారు చేసేసుకున్నాం కదా. అది మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇలా తయారు చేసుకుని? ఇలా మనము కొంచెం రోస్ట్ చేసుకొని ఒకవేళ మనం ఉంచుకుంటేనేమో మనకి అట్లీస్ట్ ఒక 10-15 డేస్ వరకు ఉంటుంది. ఇలా ఇన్స్టెంట్ గా రోస్ట్ చేసుకోవచ్చా? కర్పూరం కాదు, మిగతావి జీలకర్ర, ఇలాచీ పౌడర్ అవి రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం అప్పటికప్పుడు కర్పూరం యాడ్ చేసేసుకోవచ్చు మేడం, ఎందుకంటే తొందరగా ఇది అయిపోతుంది. ఇది ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసుకుంటేనే బెటర్. ఇప్పుడు మనం ఈ చేసిన ప్రాసెస్ ద్వారా ఇది అట్లీస్ట్ ఒక 7 డేస్ ఉంటుంది. ఓకే, 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మ్యామ్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. ఓకే, ఈ మిశ్రమాన్ని దీంట్లో 1 స్పూన్ మనం తేనె, దానికి తగినంత తేనె అంటే మనకి అంటే ఎట్లా ఉండలు కట్టే విధంగానా? చిన్నగా మనకి ఉండగట్టుకునేటందుకు అవసరమైనంత తేనె. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా మిక్స్ చేస్తేనే బెటర్. ఒక పెద్ద ఉండలాగైనా కట్టేసుకొని ఆ తర్వాత చిన్న చిన్నవి చేసేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకుని అంటే ఇప్పుడు తేనెలో వేస్తున్నాం కదా మీరు అన్నట్టుగా పొడి అయితే కనుక అలా వేగించుకోకుండా వేసిన పొడి 1 వీక్. మరి ఇట్లా తేనెలో వేస్తే అప్పటికప్పుడేనా? ఎప్పుడు తినాలనిపిస్తే అలా వేసుకొని తేనెలో వేసుకొని తినేది. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ క్యాచ్ చేసావు. సో ఈ పొడి మనం మంచిగా ఇంట్లో పెట్టేసుకొని జలుబు వచ్చినప్పుడు ఇలా మనం ఇమీడియట్ గా తేనెతోటి కలుపుకొని చిన్న చిన్న గోళీలాగా చేసుకొని చప్పరించాలి, నవలాలి. అయితేనే దాని యొక్క బెనిఫిట్స్ వస్తాయి. మింగేస్తే దాని యొక్క ప్రయోజనం ఉండదు మంచిగా, అంటే కావాల్సినంత ప్రయోజనాలు రావు. సరే, అయితే ఇప్పుడు ఎలాగా ఏ సైజు ఉండాలి, ఎన్ని గ్రామ్స్? ఇవి మనకి మిరియాల సైజ్ అంతా రావాలి. ఓహోహోహో, ఓకే. సో చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి అలా వచ్చిందనమాట, కరెక్ట్గా. ఇట్లా చక్కగా ఒక పెద్ద సైజ్ బాల్ లాగా చేసుకొని దాన్ని చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇట్లా ఆ కర్పూరం వాసనే వచ్చేస్తుంది. అది పీల్స్తేనే మనకి సగం లంగ్ డిసీజెస్ పోతాయి అసలు. అందుకనే వర్షాకాలంలో మాత్రం తప్పకుండా మీరు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో పెట్టుకొని ఈ చిట్కాలు తర్వాత మనం చెప్పే సంజీవిని ఇవన్నీ కూడా తప్పకుండా పాటించండి. సో ఇంత మిరియాల సైజ్గా మనకు వచ్చేది. సో ఇంత సైజుగా మనం చేసుకోవాలన్నమాట. సో అన్ని ఇలాగే మిరియాల సైజులో చేసేసుకోవాలి. కొంచెం చిన్న పెద్దగా అయినా కానీ ఏం ప్రమాదం లేదు. ఓకే, కొంచెం పెద్ద సైజు. ఏ టైంలో తీసుకోవాలి ఇది? మనం ముఖ్యంగా ఎంటీ స్టమక్ లో దీన్ని చప్పరించాలి, మెయిన్ గా చప్పరించాలి, నవలాలి. ఆ తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. ఎన్ని రోజులు? అట్లీస్ట్ మనకి ఇన్సిడెన్స్ ఉన్నంత వరకు మాక్సిమం 10 డేస్ వరకు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత కూడా కొంచెం ఏమైనా దగ్గులాగా జలుబు కూడా కొంచెం వీజింగ్ సౌండ్ రావడం, ఆస్తమా ఇట్లాంటి టైప్ లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్ గా ఒక 1 మంత్ వరకు వాడుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి, బాగుంటుంది. సో ఇలా అన్ని తయారు చేసుకొని పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇట్లా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా.
మిరియాల సైజు కొంచెం చిన్న పెద్దగా అయినా పర్వాలేదు, చిన్నపిల్లలు కూడా దీన్ని చప్పరించవచ్చు. అట్లీస్ట్ ఒక రోజుకి 2 నుంచి 3 సార్లు కూడా ఇలా చప్పరించవచ్చు మనం. ఓకే. దగ్గు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు, అంటే 4 టైమ్స్ వేసుకోవచ్చు. ఓకే. సో మనం చూపించాం కదా, ఈ మిశ్రమంలో కొంచెం తేనె కలుపుకొని ఇలా మనం బాల్స్ లాగా చేసుకుంటున్నాం. ఓకే. సో ముఖ్యంగా దగ్గు, జలుబు, తర్వాత కఫం, అధికమైనటువంటి కఫం, ఊపిరితిత్తులలో వచ్చేటువంటి సమస్యలు, ఆయాసం రావడము, గాలి తీసుకోలేకపోవడము, ముఖ్యంగా ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి సంజీవని అని చెప్పచ్చు. సో ఖచ్చితంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇది వాడచ్చు. మీరు వేసుకునే మెడిసిన్స్తో పాటుగా ఇది మీరు తీసుకోండి, మీకు ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తాయి. చూసారు కదా కర్పూర వటి ఎలా తయారు చేసుకున్నామో ఏంటో, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నారు. కాబట్టి అవసరమైన వాళ్ళు ఇలా తయారు చేసుకొని తీసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కర్పూర వటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చ కర్పూరం, జీలకర్ర, యాలకుల పొడి, సైంధవ లవణం, తేనె. కర్పూర వటి తయారు చేసుకునే విధానం: ముందుగా కల్వం తీసుకొని అందులో 1 చెంచా పచ్చకర్పూరం, 1 చెంచా జీలకర్ర, 1/2 చెంచా యాలకుల పొడి, కొద్దిగా సైంధవ లవణం వేసి బాగా దంచుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 చెంచాలు దంచుకున్న కర్పూర మిశ్రమము, 1 చెంచా తేనె వేసి కలుపుకొని చిన్న ఉండల్లాగా చుట్టుకుంటే సీజన్గా వచ్చే జలుబు, దగ్గు లాంటి సమస్యలను తగ్గించే కర్పూర వటి రెడీ. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమారి. సో తప్పకుండా మీరు ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరింత రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా రెసిపీస్ని మేము మీకు అందిస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.